ఇంతవరకు ఎవరు చెప్పని రెమెడీ నేనైతే ఈరోజైతే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఎంత జెల్లీగా ఉందో. ఇదొక్కసారి మన తలపై రాస్తే వెంట్రుకలు వద్దన్నా పెరిగిపోతాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రోహిత్ వరల్డ్ 5. సో ఈరోజు వచ్చేసి ఒక కొత్త రెమెడీతోని మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే ఫ్లెక్సీ షీట్తోని మనం జెల్ తయారు చేసుకొని మన హెయిర్కి అయితే అప్లై చేసుకుందాం. ఇది తిన్నా కూడా యూస్ఫుల్ ఉంటుందండి. నెత్తికి పెట్టుకున్నా, ముఖానికి పెట్టుకున్నా, ప్రతి దానికి ఫ్లెక్స్ సీడ్ అనేది మనకు చాలా అవసరం. హార్ట్ అటాక్ పేషెంట్స్ ఎవరన్నా ఉంటే ఫ్లెక్స్ సీడ్స్ రోజు ఒక స్పూన్ ఇస్తే మాత్రం మన హార్ట్లో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. ఇది ఎవరికన్నా తెలుసా? నాకు ఒకసారి అయితే పెంచేయండి. సో ఇది వచ్చేసి మెంతులు అనమాట. మెంతులు 1/2 స్పూన్ అయితే మెంతులు తీసుకుంటున్నాను. ఫస్ట్ ప్రాసెస్ అయితే చూద్దామన్నమాట. అయితే ఫ్లెక్స్ సీడ్ ఈ ఫస్ట్ కొంచెం జెల్లీ అవుతుంది కాబట్టి అది లాస్ట్లో అయితే వేసేద్దాము. ఫస్ట్ మెంతులు వేసినాక రోజ్మెరీ అయితే 1/2 టీ స్పూన్. ఈ స్పూన్ నుంచి 1/2 స్పూన్ అనమాట. ఇది సెల్లాక్ స్పూన్ అనమాట, గుర్తుపట్టారా మీరు? దాని నుంచి అయితే నేను తీసుకుంటున్నా. ఈ ఫ్లెక్స్ షీట్స్ అయితే 2 స్పూన్స్ అయితే తీసుకోవాలి. ఇవి జెల్గా ఫామ్ అవుతాయి కాబట్టి లాస్ట్ తీసుకుందాము. ఫస్ట్ ఏదైతే నానబెట్టుకుందాము, ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే ఒకసారి కడిగి ఫ్రెష్గా నానబెట్టుకుందాము. నానబెట్టుకున్నాక ఈ రోజ్మెరీ అయితే మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఇస్తుందండి. రోజ్మెరీ అండ్ మెంతులు అయితే మన హెయిర్ని చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఇంకా రీగ్రోత్ కావడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను ఆల్రెడీ రోజ్మెరీ వాటర్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరన్నా చూడకుంటే వెళ్ళి ఆ వీడియో కూడా చూసేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ రోజ్మెరీ నుంచి చాలా బెనిఫిట్స్ అయితే మన హెయిర్కి అయితే వస్తాయి. స్కాల్ప్కి చాలా మంచిదన్నమాట. అయితే ఇలా 1/2 అవర్ అయితే మూసి పెడదాము. 1/2 అవర్ అయిపోయింది. సో కొంచెం నానినాయి అనమాట. అంటే మెంతులు నానడానికి మాత్రమే నేను 1/2 అవర్ అనేది పక్కకు పెట్టానమాట. ఎందుకంటే కొంచెం అవి మెంతులు హార్డ్గా ఉంటాయి కదా, నానితే మనకు తొందరగా దాని నుంచి బెనిఫిట్స్ బయటకు వస్తాయి అనేసి ఒక 1/2 అవర్ అయితే వెయిట్ చేశాను. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఫ్లెక్స్ సీడ్స్. మనకి హార్ట్ అటాక్ పేషెంట్స్, కొవ్వు ఎక్కువ ఉంది అనే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. పెంకు మీద జస్ట్ ఇలా ఏంపేసి డైలీ మార్నింగ్ 1 స్పూను, నైట్ 1 స్పూన్ తిన్నా కూడా మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. ప్లస్ ఇది మనకి హెయిర్కి గ్రోత్కి కూడా పనికొస్తుంది. ప్లస్ ఈ జెల్ అనేది ఓన్లీ ఫ్లెక్స్ సీడ్ జెల్ అనేది మనం మరిగించి ఫేస్కి కూడా పెట్టుకోవచ్చు. ఆరిపోయాక చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దాన్ని ఒకసారి అయితే నేను ఫ్రెష్గా కడుక్కున్నాను అనమాట. సో దీని గురించి తెలియకుంటే నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేసి పెడతాను, ఫ్లెక్స్ సీడ్ దేనికి యూజ్ అవుతాయి అనేసి. ఇప్పుడైతే మనం హెయిర్కి మాత్రం హెయిర్ గ్రోత్ కోసం అని ఇదైతే ప్రిపేర్ చేసుకుందాము. కడిగేసినాక 250 ml వాటర్ అయితే పోసేద్దాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే స్టవ్ మీద అయితే పెట్టి ఆన్ చేసేద్దాం. ఇది వేడెక్కడం స్టార్ట్ అవుతుంది. ఫ్లెక్స్ జెల్ వేడైతే జిగురుగా అయిపోతుందండి. సో తొందరగా అప్పుడే మనము జల్లెడ అనేది పట్టుకోవాలి, స్ట్రెయిన్ చేసుకోవాలి. లేదంటే మనకి తర్వాత మనం ఎంత ట్రై చేసినా కూడా అది అసలు జెల్ వెళ్ళదనమాట. మొత్తం స్టిక్కీగా అయిపోతుంది, అస్సలు రాదు జెల్లు. సో అది కొంచెం మనం చూసుకోవాలి. మళ్ళీ మనం మర్చిపోయి కాసేపు అయినాక తీద్దామంటే అస్సలు రాదు. చూడండి ఎలా మరుగుతుందో. మనకి ఇది తెలిసిపోతుంది అనమాట, జెల్ జెల్ అయిందా అనేది. మనకు ఒక జిగురు పదార్థం అయితే ఇక్కడ రెడీ అవుతుంది. సో రెడీ అయిన తర్వాత మనం కింద స్ట్రెయిన్ చేసుకోవడానికి రెడీ పెట్టుకోవాలన్నమాట. లేదంటే కొంచెం లేట్ అయినా కూడా రాదు. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో. హెయిర్ గ్రోత్కి అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు ఒక వీక్లీ వన్స్ ఒక 1 మంత్ చేసుకున్నారంటే ఈ ప్రాసెస్ని అస్సలు వదలరు. అంతా రీగ్రోత్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి, స్ట్రెయిన్ అయితే చేసుకున్నాను. ఎంబడే చేసుకోవాలి, లేదంటే జెల్ రాదనమాట. అస్సలు మిస్ చేసుకోవద్దు. సార్ ట్రై చేయండి. సో మెంతులు అవన్నీ కూడా మంచిగా మరిగిపోయాయి చూడండి. ఇలా అయితే చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇది హీట్ అయితే తగ్గాలన్నమాట. మనం వాడాలి అంటే హీట్ అయితే మొత్తం చల్లారాలి.
అంతవరకు అయితే మనం వెయిట్ చేద్దాం. ఇది వేస్ట్ చేయకుండా దీన్ని మనము మిక్సీలో వేసుకొని స్కాల్ప్కి మంచిగా పట్టుకొని కూడా ఏమంటారు స్నానం చేయొచ్చు. ఈ వేస్టేజ్ అయితే వేస్ట్గా అయితే పోదు. అయితే ఇది చూడండి, ఇప్పుడు చల్లారనిద్దాం. దీనికి వేడి అనేది చల్లారాక నేను మా పాపలకు పెట్టి చూపిస్తాను. వేడి అయితే తగ్గింది చూడండి, ఇలా జెల్ లాగా ఫామ్ అవుతుంది. సో చూడండి, ఇలా జెల్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో అలోవెరా జెల్ కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు ప్రజెంట్ అయితే, ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే పెడుతున్నాను. అలోవెరా జెల్ వేయచ్చు, దీంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా వేయచ్చు. కానీ నేనైతే ఇప్పుడు జెల్గా యూజ్ చేస్తున్నాను. మా బేబీస్కి అయితే పెడుతున్నాను చూడండి. మీకు వీడియో చూపించడానికైతే నేను వాళ్ళకి ఇప్పుడు హెడ్ బాత్ చేయాలి వాళ్ళకి, అందుకే మీకు ఫస్టే వాళ్ళని రెడీ చేసి హెడ్ బాత్కి ఇది ప్రిపేర్ అయితే చేశాను. అస్సలు ఇక చూడండి, మా బాబు అయితే అస్సలు పెట్టనీయడు, అందుకే నేను నాకు చూపిస్తలేను. వాళ్ళకైతే ఏదోలాగా వీడియో చేయొచ్చు, కానీ నేను పెట్టుకోవాలంటే చాలా అస్సలు పెట్టనీయడనమాట. చూడండి, ఇలా అయితే మొత్తం హెడ్కి మొత్తం స్కాల్ప్కి అప్లై చేసి జెంటిల్గా మసాజ్ అయితే చేయాలి. సో ఇది ఇట్లా ఫాస్ట్గా వీడియో పెట్టాను కాబట్టి అట్లా ఫాస్ట్ అనిపిస్తుంది. జెంటిల్గా మసాజ్ చేయాలండి. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్గా అయితే మూవ్ చేశాను వీడియోని. సో ఇలా జెంటిల్గా అయితే మసాజ్ చేసేసి ఇద్దరికైతే పెట్టాను. కొంచెం మిగిలింది, అది నేను పెట్టుకుంటాను. సో మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో మనం రెడీ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఉంటుంది, మీరు పెట్టుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. 1 వీక్ అయితే ఉంటుంది, అస్సలు చెడిపోదు. ఇలా స్లోగా మసాజ్ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది హెల్దీగా జరిగి హెయిర్ రీగ్రోత్ అనేది కూడా మనకి తొందరగా వస్తుందన్నమాట. త్వరగా అలా అయితే పెట్టుకోవద్దు, స్లోగా మసాజ్ అయితే చేసుకోవాలి. సో ఇది మనకి హెయిర్ గ్రోత్కి చాలా బెనిఫిట్స్ అయితే ఈ 3 ఇంగ్రీడియంట్స్లో ఉన్నాయి. కాబట్టి జెంటిల్గా మనం మసాజ్ చేసుకొని మనం ప్రిపేర్ అయితే చేసుకుందాము. ఒక 1/2 అవర్ టైం తీసుకొని హెడ్ బాత్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాంటి వీడియోస్ ఎన్నో మన ఛానల్లో వస్తాయి కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. హెయిర్ ఇది ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.